రమ్మని ఆయన ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం ఆయన ఎద్దుకు రావాలి, ఆయన సన్నిధిలో మనం కనబడాలి. మనం ఆయన చెప్పినట్టు మీరు నా ఎద్దుకు రండి, నేను మీతో కూడా ఉంటానన్నాడు. ఎందుకంటే మనం ఆయన ఎద్దుకు వెళ్ళకుండా ఆయన దీవెన మనకు రాదు. మనం ఒక రైతుకు పనికి వెళ్ళకుండా జీతం ఎవరు. అలాగే మనం దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో మరి మనము మన బిడ్డలు దీవించబడాలని ఈ యెషయా ప్రవచన 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు ఇచ్చిన పిల్లలు తీసుకుని సన్నిధిలో కనబడుతోంది. ఇశ్రాయేలు మధ్యలో సూచనగా మహత్కార్యములు జరుగుతున్నాయి. ఆ ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు గురించి దేవునికి 5 పేర్లలో ఒకటి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని దేవునికి పేర్లు 5 ఉన్నాయి. 5లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్చర్యకరుడు. దేవుని కార్యాలన్నీ ఆశ్చర్యంగా జరుగుతాయి. ఎందుకంటే మనం కనిపెట్టి చూడాలి, కనిపెట్టి ప్రార్థన